హాయ్ గాయ్స్, ఫైనల్గా మా నోములు అయితే అయిపోయినాయి అన్నమాట. నోములు చేసుకున్నాక నెక్స్ట్ డేనే కంపల్సరీ ఎవరైనా నోములు ఎత్తుకుంటారు. అంటే గౌరమ్మని ఎత్తుకొని గంగమ్మని తినాలంట కంపల్సరీ. కాబట్టి నెక్స్ట్ డేనే ఎత్తుకుంటారు అనమాట. మేము కూడా నెక్స్ట్ డేనే గౌరమ్మని ఎత్తుకొని మంచిగా నోము తాడైతే కట్టుకున్నాం. ప్రతి ఒక్కరం నోము తాడు కట్టుకున్నాం. నిజంగా నోము తాడు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అబ్బా. నేనైతే చేతికి కట్టుకున్నా, మెల్ల కూడా వేసుకున్నా. ఇంకా మా అమ్మమ్మ అయితే చెప్పింది ఏంటంటే కంపల్సరీ నోముతాడు నెక్స్ట్ ఇయర్ వరకు కంపల్సరీ మీ హ్యాండ్కే ఉంచుకోవాలి, తీసి పడేయకూడదు. దట్ ఎక్కడ పడితే అక్కడ పడేయకండి, ఒక చెట్టు మీద వేయండి. మీరు తీసి పడేయాలి అనుకుంటే ఒక చెట్టు మీద వేయండి, లేకపోతే వాటర్లో వేయండి అని చెప్పింది అనమాట. నేనైతే అంక అస్సలు తీయను. మేమే కాదు కట్టుకుంది, మా ఇంటికి ఎవరెవరైతే పూజకైతే వచ్చిల్లో ప్రతి ఒక్కరికి ప్రసాదం నోముతాడు. ప్రతి ఒక్కరికైతే ఇచ్చుకుంటూ వచ్చాం. నేను మా అత్తయ్య ప్రతి ఒక్క ఇల్లు తిరిగి ఎండలో మస్తు ఎండ కొడుతుంది, అయినా పర్లేదని చెప్పేసి ఒక్క ఇంటిని కూడా మిస్ చేయకుండా అందరికైతే ఇచ్చొచ్చినాం అబ్బా. అందరూ మంచి నిద్రలో ఉండే, అసలు డోర్ కొట్టినా కూడా అస్సలు లేవట్లే. ఇంకా మేమే లోపలికి పోయి ఇచ్చేసినాం. ఇంకా మీ నోములు ఎలా జరుపుకున్నారో నాకైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే గాయస్, ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.